అందరు తీయండి బైబిల్. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. 10వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుదాం. చదవండి, చదవగలిగిన వారు, చకచక తీసిన వారు. ఇవన్నీ ఇంతమంది ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరీయులో ఉండెను. ఈ పూట ఈ చదవబడినటువంటి వచనములో ఉన్న ఒక భక్తిపరుడు, ఆయన పేరు కొర్నేలి. ఈయన ఎవరంటే శతాధిపతి, ఒక అధికారి. పటాలము అనబడిన ఊర్లో ఉంటున్నాడు. ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలి ద్వారా మనం ఏమి సంగతులు తెలుసుకొని నేర్చుకోవాలో, కొర్నేలి యొక్క ఆత్మీయ భక్తి జీవితము ద్వారా మనం ఆత్మీయమైన పాఠాలు ఏమి నేర్చుకోవాలో, ఈయన దైనందిక ఆత్మీయ జీవితాన్ని మనం గినక ఇక్కడ ఈ 10వ అధ్యాయములో మొదటి నుంచి చదువుతూ ధ్యానిస్తే మనము కూడా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు మనకు ఆశీర్వాదకరముగా, మన కుటుంబాలకు దీవెనకరముగా ఉండే సంగతులు దేవుడు మనకు తెలియచేస్తాడు. అయితే నేను ధ్యానించి తెలుసుకున్నట్వి సత్యాలు కొర్నేలి ఆత్మీయ జీవితములో, భక్తిపరుని జీవితములో తెలుసుకొని నేర్చుకున్న కొన్ని సత్యాలు ఈ పూట మీ అందరికీ నేను తెలియచేయాలని పరిశుద్ధాత్మని ప్రేరణ ద్వారా నిల్చున్నాను. చెబుతూ ఉండగా చాలా జాగ్రత్తగా మీరు విని తెలుసుకొని అందులో నడవటానికి నేర్చుకుంటే ప్రభు మనల్ని కూడా కొర్నేలికి ఇచ్చినటువంటి ఓ మంచి బిరుదు. ఏంటి ఆ బిరుదు? భక్తిపరుడు. ఇంకా కాస్త ముందుకెళ్తే 24వ వచనంలో రాయబడి ఉంటుంది. అదే 10వ 24వ వచనంలో చదవండి. క్షమించన్నా, అది కాదు, చెప్తాను. ఆ 22వ వచనం, సారీ. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ భక్తిపరుడు ఎలాంటి వాడంట? భక్తిపరుడు అన్నదానికి నిర్వచనం అవి. నేనేమంటున్నా అంటే, ఈ కొర్నేలి భక్తిపరునికి దేవుడిచ్చిన బిరుదు భక్తిపరుడు. ఎలాగంటే ఆయన నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా ప్రజలందరి వలన
మంచి పేరు పొందినవాడు. అందుకనే ఆయనకు ఒక ట్యాగ్ ఇచ్చాడు దేవుడు, భక్తిపరుడు కొర్నేలి అని. మనం కూడా భక్తిపరులమే కదా, అవునా? భక్తులమే. మనల్ని చూసిన వారు, వెలుపట ఉన్నవారు వారి భక్తిపరులు అంటారు కదా. మనం కూడా ఒకరు చెప్పుకున్నప్పుడు భక్తి గలవాడు, భక్తి గల స్త్రీ అని సంబోధిస్తాం. అయితే బయట ఉన్నవారు, నీ ప్రక్కలో ఉన్నవారు, వారు ఎలా అంటున్నారో అలా పక్కన పెట్టేస్తే దేవుడు మనకు ట్యాగ్ ఇవ్వాలి. నా కుమారుడు భక్తిపరుడు అని కొర్నేలికి ఇచ్చినట్లుగా మనల్ని అనాలి, నా కుమార్తె భక్తిపరురాలు, నా కుమారుడు భక్తిపరుడు. ఎందుకంటే నీతిమంతులు, దేవునికి భయపడువారు, ప్రజలందరి వలన ఏం పొందినవారు? మంచి పేరు పొందినవారు. కనుక వీరు భక్తిపరులు అని దేవుడు మనల్ని పిలవాలి, కొర్నేలి పిలిచినట్లుగా. అంటే కొర్నేలి ఏ విధంగా దేవుని ద్వారా భక్తిపరుడు అని అనిపించుకున్నాడో కొన్ని విషయాలను, ఆయన ఆత్మీయ జీవితంలో ఉన్న కొన్ని సంగతులను మనం తెలుసుకొని మనం కూడా నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించటానికి పూనుకుంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చూసిన దేవుడు అంటాడు, ఇదిగో నా కుమారుడు భక్తిపరుడు, ఇదిగో నా కుమార్తె భక్తిపరురాలు. ఎవరంటే ఏమి, ఎవరు అనకపోతే నాకేమి అనేది కాదు. లోకంలోకి వెళ్ళ అన్న అనకపోయినా, నీ పక్కన ఉన్నవారు అన్న అనకపోయినా, దేవుడైతే అనాలిగా, దేవుని దృష్టిలో అయితే ఉండాలిగా. భక్తిపరులు ఉంటేనే కదా, భక్తులే కదా దేవుని సన్నిధికి చేరేది, భక్తులే కదా అండి దేవుని దగ్గరికి వెళ్ళేది. భక్తి లేని వారు దేవుని దగ్గరికి వెళ్ళలేరు, దేవుణ్ణి సమీపించలేరు కదా. అందుకు మనం కూడా భక్తిపరులముగా దేవుని చెంతకు చేరాలి, దేవుని దగ్గరకు చేరాలి. దేవుడు చూసి అందరికీ చెప్పాలి, నా కుమారుడు ఇదిగో భక్తిపరుడు, నా కుమార్తె భక్తిపరురాలు అని చెప్పాలి. అంటే మనం కూడా ఈ కొర్నేలి భక్తుని ద్వారా నేర్చుకోవలసిన సంగతులు ఉన్నాయి. వాటిని కొన్ని నేను తెలియచేస్తాను, శ్రద్ధగా మీరు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అదే పత్రికలో అపోస్తుల కార్యగ్రంథంలోనే 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు, ఇక్కడ చదువుతున్నాను నేను చెప్పబోయే పాయింట్, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన, భక్తిపరుడు అని దేవుని చేత అనిపించుకొని దైవ గ్రంథములో కొర్నేలి అని భక్తిపరుడు ఉన్నాడు కైసరిలో అని చెప్పడానికి మొదటిది దేవునిలో కనబడినది, దేవునికి కనబడినది కొర్నేలిలో ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి భక్తిపరునిగా, భక్తిపరురాలుగా ఉండాలి మనం అంటే కొర్నేలిలాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారముగా ఉండాలి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. మనం పాట పాడుతుంటాం, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, పాట వరకే, ఎల్లప్పుడు. కానీ మన భక్తి జీవితం
హల్లెలూయా స్తుతి మహిమ అప్పుడప్పుడు దేవునికి ఇచ్చెదము. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడే. కానీ భక్తిపరుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా. మరి ఈ కొర్నేలు ద్వారా తెలుసుకోవాలా లేదా? మనం తెలుసుకునే సంగతే కదండి. పాస్టర్ గారండి, దేవుని బిడ్డలంటే ఎప్పుడూ ప్రార్థన చేయాలని మాకు తెలుసు, అయినా మేము చేయం అంటారా? ఇవి అందరు చెప్పేటివే. అందుకనే వారి భక్తి జీవితాల్లో దేవుడు అనేక ఆశీర్వాదాలకు కలుగచేస్తున్నాడు. వారి భక్తి జీవితంలో, కుటుంబాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వారి భక్తిని బట్టి వారి కుటుంబాన్ని కావచ్చు, వ్యక్తిగత జీవితాలను కావచ్చు, బలమైన సాక్షులుగా నిలిపి గ్రంథములో లిఖింపజేశాడు. కానీ మన జీవితాల్లో అప్పుడప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటంలా. అప్పుడప్పుడు కొందరికి కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన, మరికొందరికి బాగా శ్రమలన్నీ లేకుండా సంతోషంగా ఉంటే ప్రార్థన, లేదంటే ప్రార్థన లేదేం లేదు. మరికొందరికి వారికి నచ్చినప్పుడే, ఇష్టమున్నప్పుడే ప్రార్థన, లేకపోతే ప్రార్థన చేయరు. మరికొందరు అంటే ప్రార్థనను ఏ విధంగా అనుసరిస్తున్నారన్న విషయాన్ని చెప్తున్నా. అవునా కదా? ఈ విషయాలు నిజమే కదా. కొందరు కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థించువారు కొందరైతే, మరికొందరేమో సంతోషంగా, సమాధానంగా, హాయిగా అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి సమీపించి ప్రార్థించువారు మరికొందరైతే వారికి నచ్చినప్పుడు, ఇష్టమైనప్పుడు దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థించువారు మరికొందరైతే. ఇలాగ చెప్తూ వెళ్తే రకరకాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థించువారు ఉన్నారు. అయితే వీటి అన్నిటిని పక్కన పెట్టి ఈ పూట కొరినేలి భక్తుడు ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకొని మనం కూడా ఎల్లవేళలా, అన్ని వేళలా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యబద్ధులమై ఉన్నాము. అలా చేస్తే నీకే ఆశీర్వాదం, నీ కుటుంబానికే ఆశీర్వాదం, నీకే మేలు, నీ కుటుంబానికే మేలు, నీకే క్షేమం, నీ కుటుంబానికే క్షేమం. ఎవరికి ఏమి రాదు, అవునా? అది నీకే మేలు, నీ కుటుంబానికి మేలు. ప్రాముఖ్యంగా దేవుని దృష్టిలో మనం కూడా నువ్వు కూడా ఏమనిపించుకుంటావంటే ఈమె నా భక్తిపరురాలు, నా కుమార్తె అని దేవుని దృష్టిలో ఉంటుంది. ఈయన నా కుమారుడు భక్తిపరుడు అని దేవుని దృష్టిలో ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. మరి అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా? ఒక మాటలో చెప్పనా, నిరంతరం ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఎలాగైనా ఉండని ప్రార్థించే అంటే నిరంతరం ప్రార్థించేవారు దేవుని దృష్టిలో ఆకర్షించబడతారు. దేవుని దృష్టిలో ఆకర్షించబడతారు. దేవుడు ఆకర్షించబడినాడే అనుకో, నీ భక్తికి మెచ్చుకొని దేవుడు నీకు ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు.
నీ కుటుంబానికి ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడా? దేవుడు నీ భక్తిని ఆకర్షించాలి. దేవుని దృష్టిలో నీ భక్తి జీవితం దేవుని కనుదృష్టిలో పడాలి. అంటే మనము అనుదినము నిరంతరము దేవునికి ప్రార్థన చేస్తుండాలి. అంటే అది ఎట్లా అండి? మేమేం పనులకు వెళ్ళొద్దా, ఇక డ్యూటీలకు వెళ్ళొద్దా, చదువులకు వెళ్ళొద్దా, కాలేజీలకు వెళ్ళొద్దా, లేకపోతే ఇంకా మాకేమి కుటుంబ విషయాలు ఏమి లేవా అని అంటారేమో. నువ్వు కాలేజీలకి వెళ్ళు, చదువుకు వెళ్ళు, లేదా నువ్వు పనికి వెళ్ళు, డ్యూటీకి వెళ్ళు, లేదా వ్యాపారానికి వెళ్ళు, లేదా నీ కుటుంబ అవసరాల గుండా వెళ్తూ ఉండు. అయితే నిరంతరము కూడా అలా వెళ్తున్నా కూడా, అలా వెళ్ళినా కూడా నిరంతరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు. తెలుసా? ఆ విషయం తెలుసా మీకు? ఎలా ఎలా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక, అపోస్తుడైన పౌలు రోమా పత్రికలని అనుకుంటున్నాను, చూద్దాం. తీశారా? రోమపత్రిక కాదు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఈ అవకాశం అయితే ఉంది. పని చేస్తున్నా నీ మనసులో ప్రార్థించవచ్చు, నీ మనసుతో పాడొచ్చు. డ్యూటీకి వెళ్ళినా నువ్వు చేస్తున్న డ్యూటీలోనే ఆత్మతో కావచ్చు, మనసుతో కావచ్చు ప్రార్థించవచ్చు, పాట పాడవచ్చు. అందుకనే దేవుడు ఈ కొరినేలి భక్తుని ద్వారా తెలియచేసిన సంగతి ఏంటంటే, ఎల్లప్పుడూ ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవాడు. అంటే శతాధిపతి అంటే అధికారి కదా అండి. ఆ పటాలములో ఉన్నటువంటి ప్రాంతములో అధికారి అండి. ఆయన గొప్ప అధికారంలో ఉండి కూడా అటు అధికారం చూసుకుంటున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటున్నాడు. అవన్నీ కలిగి ఉన్నప్పటికీ, చూసుకుంటున్నప్పటికీ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయకుండా మాత్రం మానలేదు. ఎల్లవేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. నువ్వు భక్తిపరుడవు, భక్తిపరురాలు అని వెలుపట బయట బైబిల్ పట్టుకొని వస్తుంటేనో, పాటలు పాడుతుంటేనో, వాక్యం చెబుతుంటేనో, వాయిద్యాలు వాయిస్తుంటేనో, దేవుని మందిరానికి వస్తుంటేనో, నువ్వు దేవుని పేరు పెట్టుకుంటేనో ఒకవేళ అంటుండొచ్చు, మంచిదే. కానీ దేవుడు అనాలి. దేవుని దృష్టిలో మన భక్తిపరులముగా ఉండాలి. దేవుని దృష్టిలో ఉన్నా మనకు ఆటోమేటిక్గా మనుషులందరి దృష్టిలో కూడా మనం
భక్తిపరులంగా ఉంటాం. ఒకవేళ మనుషుల దృష్టిలో వరకే పైన ఉన్న భక్తిని చూసి దేవుడు కూడా నన్ను భక్తిపరుడు అనుకుంటున్నాడంటే నువ్వు భ్రమపడినట్లే. మరి దేవుడు కూడా నిన్ను భక్తిపరుడు అనాలి అంటే, ఆయన దృష్టిలో నువ్వు ఆకర్షించబడాలి అంటే, ఇదిగో ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా మనం ఉండి తీరాలి. హల్లెలూయా. ప్రార్థనా జీవితం ద్వారానే మన దేవుణ్ణి ఆకర్షించవచ్చు. దేవుణ్ణి మనసును మన ఎడల త్రిప్పవచ్చండి. ప్రార్థన ద్వారానే దేవుడు మనకై చేయదలసిన మేలులు త్వరగా దేవుని ద్వారా పొందుకోవటానికి అవకాశం ఉంది. ప్రార్థన ద్వారానే ఒకవేళ మనం తెలుసో తెలియక చేసినటువంటి తప్పితాలో బలహీనతను బట్టి దేవుడు శిక్షించాలనుకున్నా కూడా ఆ శిక్ష ప్రార్థన ద్వారానే కొట్టివేయబడుతుంది. ప్రార్థన ద్వారానే మన జీవితం రోజు రోజుకు మెరుగుపరచబడుతుంది. ప్రార్థన ద్వారానే మనకు రోజు రోజుకు దేవుని యొక్క స్వారూప్యము మనము పొందుతామండి ప్రార్థన ద్వారా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన ద్వారా సమస్తాన్ని మనం పొందుతాం. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. కానీ ఎంతమంది ఈ ఆధిక్యతను గుర్తించారు? గుర్తించిన వారు ఎంతమంది ఇందులో నడుస్తున్నారు, జీవిస్తున్నారు అంటే చాలా తక్కువ అని చెప్పక తప్పదు. ఈ పూట నీవు లేదా మనం ప్రార్థనా పరుల వలె ముందుకు కొనసాగాలి. అప్పుడు కొర్నేలి భక్తిపరుడు, కొర్నేలి కుటుంబం భక్తి కలిగిన కుటుంబం అని దేవుడు ఎలాగైతే పిలిచాడో, ట్యాగ్ వేశాడో, అలా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించి అనిపించుకునే విధంగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకో. నీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకో. నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఏమాత్రం అలసత్యం వహించవద్దు. నీ ప్రార్థన జీవితం పట్ల నువ్వు ఏమాత్రం వెనుకబడవద్దు. నచ్చినప్పుడు కాదు, కష్టం ఉన్నప్పుడు కాదు, ఇష్టం వచ్చినప్పుడు కాదు, అన్ని వేళలా భక్తిపరుడు అనగా అన్ని వేళలా ప్రార్థించేవాడు, ఎల్లవేళలా ప్రార్థించేవాడు అని అనడానికి కొర్నేలే సాక్షి. కొర్నేలి యొక్క జీవితమే సాక్ష్యం. మన జీవితాల్లో అలా ఉండటానికి తీర్మానం చేస్తే మనము దేవుని దృష్టిలో అలాగా ట్యాగ్ వేయబడుతుంది. ఆ తర్వాత ఆకర్షించబడతాం. మనం ఆకర్షించబడితే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. ప్రభు మనల్ని మెచ్చుకుంటే మనము అడిగినది కాదనకుండా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈయన భక్తిపరుడు అని అనిపించుకోవటానికి దేవుని దృష్టిలో ఈ పరిశుద్ధ గ్రంథము లేఖనాల ద్వారా భక్తకోటికి తెలియచేయటానికి కారణం ఏంటంటే ఆయన భక్తిపరుడు. మరి నీకు నీవే ఒకసారి క్వశ్చన్ వేసుకొని, ఇంతవరకు అలాగా ప్రార్థన జీవితం లేకపోతే జరిగినది విడిచిపెట్టి ఇప్పటి నుంచైనా మించిపోలేదు, ఇప్పటి నుంచైనా ప్రారంభించగలిగితే జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. కొర్నేలి ద్వారా మనం తెలుసుకోవలసిన సంగతులు లేదా ఆత్మీయమైనటువంటి అంశాలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే 10వ అధ్యాయములోనే 4వ వాక్యం చూద్దామండి.
అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కొరినేలు భక్తిపరుడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు కదా. అందుకు దేవుడు ఏం చేశాడంట, దూతను పంపాడండి కొరినేలు దగ్గరికి. ఈ కొరినేలి నీలాగా నాలాగా మనిషే, సాదా మనిషే, కానీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు కనుక దేవుని సన్నిధి నుంచి దూత దిగి వచ్చారు. దూత దిగి వచ్చి రాగానే భయపడ్డాడంట. భయపడి, ప్రభువా ఏమి అని అడిగాడంట. అడిగితే అక్కడ దూత జవాబిస్తున్నాడు, నువ్వు చేసిన ధర్మ కార్యములో, నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో చేరినది. అనుదినము ప్రార్థన చేయుటము మనకు ఎంత ప్రాముఖ్యమో మన చేతుల ద్వారా చేసే సహాయము కూడా అంతే ప్రాముఖ్యం. అర్థమైందండి? అందుకంటే చాలామంది అంటుంటారు, వీడు ఎప్పుడు మాటలు చెప్పేవాడే కానీ చేతులతో ఏం చేయడండి. ఇవి ఎప్పుడు పొద్దుపోకుండా మాట్లాడే వ్యక్తే కానీ ఏ పని చేత్తో చేయదండి. ఎన్నో మాటలు చెప్తారు కానీ ఇల్లు అసలు ఏం చేతులతో చేత కాదండి అంటూ ఉంటారు మన వాడుక భాషలోనే. అవునా? అంటే దాని అర్థమైంది, మాట్లాడుతూ ఉంటారు కానీ పని చేయరు. ప్రార్థిస్తూ ఉంటారు కానీ పని చెయ్యరు. కానీ ఇక్కడ ఈయన మాట్లాడేవాడు అంటే ప్రార్థించేవాడు, అట్ ద సేమ్ టైం ధర్మ కార్యాలు చేసేవాడు. ధర్మకార్యం అంటే దాన్ని ఏమంటాం, దాన ధర్మాలు అంటావా, అంతే కదా. దాన ధర్మాలు అంటే నేనేమంటానంటే, మేమేమి అంత పెద్ద ఇది మనుషులమండి, మేము అనిల్ అంబానీమా, లేక అదానిలమా, లేకపోతే మేమేమైనా బిల్ గేట్స్మా, మేము ఎవరికి చేసే సాయం మేమే సత్తా ఉంటే అని అనుకోవచ్చు. అది చాలా పొరపాటు. మనసు ఉండాలి. అనిల్ అంబానీ చేయలేడు, అనిల్ అదానీ చేయలేడు, లేదా బిల్ గేట్స్ చేయలేరు అని మనసు, దేవుని మనసు కలిగిన, ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, కలిగిన వాడు కాబట్టే ఎన్నో విషయాలలో చేస్తున్నాడు. ఈ ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుని లిస్టులో మొదటి పేరు ఆయనదే. ఏమండి, ఉన్నదా లేదా కదా మన దగ్గర మనసు ఉండాలి చెయ్యాలని. మనసు ఉండాలి. మనసుంటే మార్గం ఉంటుంది. 10 రూపాయలు ఉందనుకోండి మన దగ్గర, ఈ పూట మనకు గడిచిపోతుంది. కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా అని బయట ఉండి పిలిచారనుకోండి, ఆ 10 రూపాయల్లో కనీసం ఒక్క రూపాయి మనం ఇస్తే ఎంత బాగుంటుంది. మన దగ్గర 100 రూపాయలు ఉందనుకో, ఒక 5 లేదా 10 రూపాయలు. లేదు మనం బిర్యానీ తింటున్నాం అనుకో, అట్లీస్ట్ మనం మిగిల్చిన రాత్రిపూట మిగిల్చిన వైట్ రైస్ అయినా, చెప్తున్నా అంటే లేకుండా ఎట్లుంటుంది? ఆ గుణం, ఆ మనస్సు భక్తి పరులకే ఉంటుంది, ప్రార్థన పరులకే ఉంటుంది.
మరి భక్తిపరునిగా ప్రార్థనాపరునిగా మనం ఉండగలిగితే ఈ గుణం మనకు కూడా కలుగుద్ది. ఈ ఈ ఈ ఈ మనస్సు మనకు కూడా ఉంటుంది. ఎంతోమంది ఎందరో మనం వెళ్తున్న మార్గాల్లో కావచ్చు, ఉంటున్న ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆ చోట కావచ్చు, ఎందరో తిండికి కట్టుకోవడానికి గుడ్డ ఆ పూటకు లేక ఎంతో బాధపడుతున్నారు. మనం అందరికీ అన్ని చేయలేం. నేను వెతికి నువ్వు చేయమని నేను చెప్పట్లా. అట్లీస్ట్ నీ దృష్టిలో ఉన్నవారైనా, నీకు తెలిసిన వారైనా, నిన్ను ఆశ్రయించిన వారైనా, నిన్ను అడిగిన వారైనా, డూప్లికేట్ వాళ్ళని గురించి మాట్లాడట్లే. కొంతమంది ఈ రోజున ఫ్యాషన్గా కష్టపడి చేసుకోలేక అదేదో ఉచితంగా బ్రతికిపోవచ్చులే అన్నట్లుగా చేస్తున్నారు. ఆ విధంగా కాదు, నిజముగా మనకు తెలుస్తుంది. ఒకవేళ బయట వ్యక్తుల విషయం అయితే తెలియకపోవచ్చు, కనీసం మనకు తెలిసిపోతుంది కదా. నా ప్రీతి ఉన్న బిడ్డ, దాన ధర్మం, అందుకనే కొందరు అంటూ ఉంటారు కదా, పుణ్యం చేస్తే పుణ్యం సంపాదించుకోవచ్చు అని, దానం చేస్తే మనకు మంచిది అని. మంచిదే, అది మనము మనుష్యరీతిగా మనుషులము ఎవరమైనా అవి సంపాదించవచ్చు. పుణ్యం అంటే ఈ లోకంలో మనకొచ్చే ఆశీర్వాదమే కానీ పరలోకమైతే కాదు సుమా, స్వర్గలోకమైతే కాదు. పుణ్యం అంటే అది కాదు. మనుషులముగా మనం చేసే దాన ధర్మాలు ఇక్కడ మనం ప్రతిఫలం పొందుతాం, అందులో డౌటే లేదు, అనుమానమే లేదు. అయితే మనస్ఫూర్తిగా దేవుని భక్తిపరుడు దానం చేస్తే లేదా పుణ్యం చేస్తే అది పరలోకములో చేరుతుంది. హల్లెలూయా. నేను చెప్పబోయే సంగతి ఏంటంటే, యేసుక్రీస్తును నమ్ముకొని దేవునిని అంగీకరించి దేవుని కొరకు బ్రతుకుతూ భక్తిపరునిగా జీవిస్తూ ప్రార్థనాపరునిగా ఈ లోకములో బ్రతుకుతూ ఉంటే వారు దానం చేసినారనుకో, ఇక్కడే కాదు పొందే ఆశీర్వాదం పరలోకములో కూడా అవి చేరుతాయి అని ఈ లేఖనం ద్వారా ప్రేమతో నేను తెలియజేస్తున్నా. మిగిలిన వారి సంగతి నాకు తెలియదు. నేను కేవలం యేసుక్రీస్తును నమ్మిన వారి విషయములో, భక్తిపరుల విషయములో, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి విషయములో, దేవుని మనసు కలిగి దాన ధర్మాలు చేసే వారి విషయంలో మాత్రమే చెప్తున్నాను. మిగిలిన జనాల విషయాలు నాకు తెలియదు. ఒక్క యేసుక్రీస్తు నమ్మిన భక్తిపరుని యొక్క ప్రార్థన జీవితములో చేసే సహాయం అది దేవుని దృష్టిలో దేవుని చెంతకు చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏమీ లేదు, 2 కాసులుంది ముసలామె దగ్గర. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ 2 కాసులు వేస్తుంది. తన జీవితము జీవనం అదే, ఇక ఏమి లేదు ఆధారం. 2 వేస్తుంది. దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ యొక్క వృద్ధాప్యములో ఉన్న వ్యక్తిని గురించి రాయించాడండి దేవుడు. 2 కాసుల యొక్క ఆ వృద్ధాప్య వయసులో ఉన్న వ్యక్తిని గురించి రాయించాడు లేఖనాల్లో. కొంచెమే పిండి, కొంచెమే నూనె ఆ పూట చేసుకొని ఆమె తన కుమారుడు చనిపోవాలనుకున్నారు. కానీ దేవుని దాసుడు వచ్చి ఒక్క మాట అడిగినందుకు మొత్తం ఉన్నదంతా ఆయనకిస్తే, చేసుకొనిస్తే జీవితకాలం అంతా వాళ్ళు సమృద్ధిగా బ్రతికారు. బైబిల్లో లిఖించబడ్డాయండి. సారపత్తు గ్రామములో. నేనేం చెప్తున్నానంటే, దేవుని పిల్లలకే మందిరానికే అని కాదు, మనం ఎక్కడైనా ఎవరికైనా చేయొచ్చు. జెన్యూన్గా దేవుని పిల్లలకే, దేవుని నమ్మనటువంటి వారికి కూడా చేయొచ్చు. మనం చేసే ఆ పని, ఆ ధారాళమైన దాతృత్వం
దేవుడు తన సన్నిధికి చేర్చుకుంటాడని బైబిల్లో రాయబడింది. తద్వారా ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఒకసారి ఆలోచించి. ఇంకొక మాట చెప్పనా, బైబిల్లో ఒక మాట ఉంది. ఆ మాట మీరు విన్నారో వినిలో కూడా వినట్టున్నారో నాకు తెలియదు, కానీ బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకే. అమ్మా, దేవునికే అప్పిచ్చువాడంట, అప్పు ఇచ్చినవాడంట, బీదలకు అప్పిచ్చినవాడు. మరి అప్పు ఇవ్వకుండా దానంగా ఇస్తున్నటువంటి బీదలకు దేవుడు మర్చిపోతాడంగా దేవునికే. ఎప్పుడైనా మనం ఈ సంగతులను ఆలోచించామా? అని మన దగ్గర ఉన్నదంతా, పనిచేసిందంతా, డ్యూటీకి వెళ్ళినంతా, సంపాదించిందంతా పంచుకుంటూ పోయి బ్రతకమని నేను చెప్పను. నీకు కలిగిన దాంట్లోనే నీకు మనసు ప్రేరేపించిన కొలదే ఎవరికైనా ఎక్కడైనా యేసును మనసును కలిగి చేయగలిగితే మనది చేసిన ప్రతిదీ దేవుడు లిఖిస్తాడు, దైవ సన్నిధికి చేరుతుంది. తద్వారా పట్టజాలనంత, ఆకాశములు పట్టజాలనంత విస్తార దీవెనలు మనం పొందుతామన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. భక్తిపరునికై ఉండవలసిన రెండవ లక్షణం, కొరనేలి భక్తిపరుని ద్వారా తెలుసుకోవలసిన సంగతి, ఆత్మీయ పాఠం ఇది. జ్ఞాపకం చేసుకుందామండి. దీన్ని విస్తరించి నేను ఎక్కువ చెప్పటం అనేది కాదు, కానీ ఈ సంగతులు మనకు బాగా తెలిసి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పిడికిలి బిగిస్తుంటాం, హృదయాన్ని మనసును కఠినం చేసుకొని ముందుకెళ్తుంటాం. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపించినా కూడా ఆ ప్రేరేపణను లెక్క చేయం. తద్వారా అందుకేనేమో బహుశా దేవుని చేత మనం మేలు పొందలేకున్నామేమో, దేవుని ద్వారా పొందవలసిన ఆశీర్వాదం పొందలేకున్నామేమో, లేదా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే అరాకొర ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో కనబడలేదేమో. ఒక్కసారి ఆలోచించుమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ భక్తిపరుని ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే విధంగా మనకు కలిగిన దానిలో నుంచే మన ఆస్తులు అమ్మి, మన రక్తాన్ని ధారపోసి, లేదా రక్తాన్ని అమ్మి, కిడ్నీలు అమ్మి మనం ఇలా చేయమని చెప్పట్లా. నీకు ఉన్న దాంట్లోనే, నీకు కలిగిన దాంట్లోనే. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, చెప్పాను కదా, బీదలకు అప్పించువాడు యెహోవాకే అప్పించువాడు. ఇంకా మరి దానమే చేస్తే ఇంకెంత దేవుడు మెచ్చుకుంటాడు, ఆకర్షిస్తాడు. చూడండి, ఇంకొక మాట రాయబడింది, ఎవరికైనా మేలు నువ్వు చేయదలిచినప్పుడు వారు మేలు పొందదగిన వారు అని అనుకున్నప్పుడు నీ చెయ్యి వెనక్కి తీయకు అని రాయబడింది సామెతల గ్రంథంలో. మేలు పొందదగిన వారికి మేలు చేయకుండా నీ చెయ్యి వెనక్కి తీయకు, అది నీకు మంచిది కాదు. బహుశా ఈ సంగతులని తెలుసు కాబట్టి కొరినేలి ఏం చేస్తున్నాడు, ఎల్లవేళలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత దాన ధర్మాలు చేస్తున్నాడు, దాతృత్వం కలిగిన మనసు కలిగిన వాడు. చాలా మంది, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తున్నాను, అమ్మా నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను, దీనికోసం దానికోసం పొద్దున సాయంత్రం రాత్రి ఎప్పుడు పడితే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన వరకే ఉంటుంది కానీ సహాయం మాత్రం ఉంటుందా? మాటల వరకే. అందుకనే ఒక మంచి మాట చెప్పింది మదర్ తెరెసా, ఏమని? ప్రార్థించే ప్రార్థన కన్నా, అంటే మీరు ప్రార్థన చేయరేమో ఈ మాట చెప్తే, ఉన్న ప్రార్థన కూడా, ప్రార్థించే ప్రార్థన కన్నా సహాయము చేసే అని మీరు ప్రార్థన మానకండి. పొరపాటున ఏదో అరకొర చేస్తున్న ప్రార్థన కూడా మానకండి. ఈ రోజు నుంచి అనుదినం ప్రతిరోజు నేను ప్రార్థన చేయాలని మీరు తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అలా వెళ్ళకూడదు, అని తీర్మానం చేయకుండా ఎవ్వరు వెళ్ళకూడదు.
రోజు నేను ఎల్లవేళ దేవునికి ప్రార్థన చేస్తాను ప్రభువా అని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం నాకు కలిగిన దాంట్లో నుంచి నేను కూడా అయ్యా నీ మనసు కలిగి నేను కూడా చేయదలిసింది చేస్తానయ్యా, నా చేతుల సహాయం. అది దేవుని నమ్మిన వారికి కావచ్చు, దేవుని నమ్మని వారికి కావచ్చు, అనాథలకు కావచ్చు, పేదలకు కావచ్చు, బీదలకు కావచ్చు, ఏమండి సంఘానికి కావచ్చు, సేవ పరిచర్యకు కావచ్చు. మరి ఏ విధము చేతనైనా మనకు కలిగిన దానిలో చేయవలసి ఉన్నది. ఇలా పట్టుకుంటే మన చేతులు అవే ఉంటాయి. ఇలా పిడికిలి విలిచి వెదజల్లాలి. ఇప్పుడు రైతులు వేస్తున్నారు కదా, పంట విత్తనాలు వేస్తుంటారు కదా, ఏం చేస్తారు? ఈ విత్తనాలు పట్టుకొని ధారాళంగా చల్లుతారు. అవి ఏం చేస్తాయి? మొలికెత్తి పెరిగి పెద్దయి పంటని ఇస్తుంది, ఫలాన్ని ఇస్తుంది, అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. ఆ పిరికడి విత్తనాలు అట్లే పట్టుకొని ఒకవేళ వెదజల్లకపోయాడు అనుకో, పంట కోయగలడా? అది మొలకెత్తగలదా? పెరగగలదా? పంట కోయగలడా? ఫలం రాగలదా? ఆశీర్వదించగలగలదా? వెదజల్లాలి. అందుకనే విస్తారముగా వెదజల్లు వారి విషయంలో ఆయన అద్భుతమైన దీవెనలు కలగజేస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందా, కొరినేలులో ఉన్న ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం రెండవది ఏంటయ్యా అంటే దాతృత్వము మనస్సు, దయాగుణం. అంటే ఆ సహాయం చేసే మనస్తత్వం. ప్రార్థన చేయటమే కాదు, సహాయం కూడా చేయాలి. ఉత్తమ మాటలు చెప్పడమే కాదు, కష్టపడి పని చేయాలి, సహాయం చేయాలి. అందుకనే దేవుని దృష్టిలో కొరినేలి నా భక్తిపరుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలానే మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవండి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవమ్మా. చదవండి, ఎవరికి తీసుంటే చకచక. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరిననున్న సీమోనును అను ఒక చర్మకారుని ఇంట దాగి ఉన్నాడు. అతనితో చెప్పాను, అతడు మాటలాడిన దూత వెళ్ళిన వెంటనే అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉన్న వారిని భక్తిగల సైనికులను పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించాను. వారిని యొప్పేకు పంపెను. అవునా? ఓకేనా? జరిగిన సంగతి ఏంటంటే, కొరినేలు ఎవరో చెప్పాలి. కొరినేలు ఎవరండి? భక్తిపరుడు. ఎందుకు ఆయన భక్తిపరుడు అనే బిరుదు వచ్చింది అంటే, ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఉదయం సాయంత్రం లేదా సమయం దొరికినప్పుడల్లా ఆత్మతో మనస్సుతో కదా. రెండవదిగా ఆయన చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవని దేవుని దూతే డైరెక్ట్గా దిగి వచ్చి ఆయనను దర్శించి మాట్లాడారు. అప్పుడు ఆ దూత కొరినేలుతో చెప్తున్నాడు, ఏమని? ఇదిగో నువ్వు ఏం చేస్తావంటే యొప్పేకు వెళ్ళు లేదా పంపించు మనుషులను. అక్కడ
సీమోను పేతురు అనే వ్యక్తి ఒక చర్మకారుడైనటువంటి సీమోను ఇంట్లో ఉన్నాడు.